విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఓకే విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. Flagging off. Yeah, that was height. విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.